నిన్ను నేను అత్యధికంగా అభివృద్ధి పరచడానికి స్థలం అనేది విషయం కాదు. అక్కడ ఎంతమంది ఆటంకపరుస్తున్నారని ఆ స్థలము నీకు ఎంత ఆటంకం అనేది దేవుడు పట్టించుకోవట్లేదు. ఎవరితోనూ దేవుడు మాట్లాడుతుండు, స్థలం మారాల్సిన అవసరం లేదు. నువ్వు జీవము కలిగిన దేవుని సేవిస్తున్నట్లయితే ఎల్లప్పుడూ ఆయన అక్కడ తోడుగా ఉన్నాడు. 26వ అధ్యాయంలో 3వ వచనములో అందుకనే దేవుడు అతనితో చెప్పాడు, నువ్వు వెళ్ళు అని మాత్రమే చెప్పలా. దేవుడు ఇస్సాకుతో ఏమన్నాడు అని అంటే, ఈ దేశమందు పరవాసి ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎల్లక ముందే వాగ్దానం ఇచ్చి పంపించాడు నిన్ను. నువ్వు వెళ్ళిపో ధైర్యంగా, అక్కడ శత్రువులు ఉన్నారు, చాలా పరిస్థితులు ఉన్నాయి, నువ్వేం భయపడకాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నేను నీకు తోడై ఉంటాను, తోడై ఉండి నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను అన్నాడు. యేసు ప్రభు శిష్యులు ఒక మాట అంటున్నారు ప్రభుతో. ఏమంటున్నారంటే, ప్రభు ఈ జనులందరూ ఆకలిగొని ఉన్నారు, వీళ్ళకి భోజనం పెట్టాలి, ఆకలిగొని పంపించేయండి అంటుంటే ప్రభు అంటున్నాడు, వాళ్ళకి ఏం పెట్టాలి? భోజనం పెట్టండి అన్నాడు. వాళ్ళు ఉన్నది అరణ్య ప్రదేశంలో ఉంది. వాక్యంలో అరణ్య ప్రదేశంలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఆ రోజుల్లో షాపులు లేవు, నీరు లేదు, ఆహారం లేదు. ఒక పక్కన చీకటి పడుతుంటే వాళ్ళు అంటున్నారు, ఈ ప్రదేశము ఎంత మాత్రము ఆహారము దొరకడానికి కూడా అవకాశము లేనిది. సర్లే వెళ్ళిపోదాం అన్నాడు ఆ ప్రభు. ఏముందో ఎతకండి రా అని వారి మధ్యలో నుండి ఎతికినప్పుడు ఒకడు దొరికాడు. ఆడి దగ్గర ఏకంగా నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు అన్నాడు, తీసుకురండి వాటిని. ఈ ప్రదేశం మనకి విషయం కాదు, పరిస్థితులు మనకి విషయం కాదు. ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తే 12 గంపలు మిగిలిపోయిన వాక్యం చెప్తాం.